భారతదేశ సినిమా రంగంలో తమిళ శంకర్ దర్శకుడికి ఎంతో పేరు ఉంది. ఆయన తీసిన చిత్రాలు అప్పట్లో మంచి బ్లాక్ బస్టర్లుగా రికార్డులు క్రియేట్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. మరి జెంటిల్మెన్ కావచ్చు, భారతీయుడు కావచ్చు, అపరిచితుడు కావచ్చు, ఐ చిత్రం కావచ్చు, శివాజీ కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఇట్లా అనేక సినిమాలు అంటే తీసింది కొన్ని సినిమాలు అయినప్పటికీ అంటే ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు పొందిన దర్శకుడిగా మరి శంకర్కి మంచి పేరు వచ్చింది. అయితే ఒకప్పుడు మరి తెలుగులో శంకర్ సినిమా స్టేట్ సినిమా ఉంటుందా అని చెప్పేసి ఎప్పుడైతే చర్చ జరిగేది ఒకప్పుడు, అసలు తెలుగులో శంకర్ దర్శకత్వం వహించడు, కేవలం తమిళ హీరోలకు మాత్రమే శంకర్ తన సినిమాలో అవకాశం ఇస్తాడని చెప్పేసి కూడా కొన్ని సందర్భాల్లో చర్చ కూడా జరిగింది. ఇక తమిళ్లో మంచి విజయాలను అందుకున్న శంకర్ మొత్తానికి రామ్ చరణ్ హీరోగా గేమ్ చేంజర్ అనే చిత్రాన్ని అయితే తెరకెక్కించడం జరిగింది. అయితే ఈ సంక్రాంతికి బరిలో దిగిన గేమ్ చేంజర్ చిత్రం మిక్స్డ్ టాక్తో మొదటి రోజు నెగిటివ్ టాక్తో కొంత వెనుకబడిపోయిన మాట అందరికీ తెలిసిందే. సినిమా కథ బాగున్నప్పటికీ, శంకర్ తెరకెక్కించిన విధానం బాగున్నప్పటికీ, సినిమా స్క్రీన్ ప్లే బాగున్నప్పటికీ, టేకింగ్ బాగున్నప్పటికీ శంకర్ చాలా కష్టపడి దాదాపు 3-4 సంవత్సరాలు ఈ సినిమా పైన తన యొక్క మనసును కేంద్రీకరించి చాలా కష్టపడి సినిమాను తీయడం జరిగింది. ఈ సినిమాను దిల్ రాజు మరి ప్రొడ్యూసర్గా, నిర్మాతగా వ్యవహరించడం జరిగింది. మరి ఎందుకు ఈ చిత్రం నెగిటివ్ టాక్ను తెచ్చుకుంది, వసూళ్ళ పరంగా కూడా వెనుకబడిపోయింది, మరి ఏదైతే అంశం ఉందో మరి కారణం ఏంటని మనం ఒకసారి ఆలోచిస్తే, నెగిటివ్ ప్రచారం వల్ల ఇద్దరు స్టార్ హీరోల ఫ్యాన్సు చేసిన నెగిటివ్ ప్రచారం వల్లే మరి గేమ్ చేంజర్ మూవీ నెగిటివ్ టాక్ రావడానికి, వసూళ్ళ పరంగా ఇబ్బందులు ఎదుర్కోవడానికి ముఖ్య కారణం అయ్యి ఉంటుంది అని చెప్పేసి అయితే నేను భావిస్తున్నాను. సోషల్ మీడియాలో కూడా అలాంటి వాదనే అలాంటి వార్తలే మనకు వినబడతా ఉన్నాయి. ఇక ఏ దర్శకుడికైనా తను తీసిన చిత్రం బాగుంది అని అతను నమ్మినప్పుడు, ఆ సినిమా కథ కూడా బాగుంది అని చెప్పేసి అతనికి అనిపించినప్పుడు, ఈ విధంగా మరి టాలీవుడ్లో స్టార్ హీరోల మధ్యలో ఉన్న స్టార్ హీరోలు ఎవరైతే ఉన్నారో వారి ఫ్యాన్స్ మరి ఈ విధంగా మరి నెగిటివ్ చేసేసి తన కెరీర్ను కూడా దెబ్బతీశారని చెప్పేసి మరి శంకర్ అయితే భావిస్తున్నట్లు కనబడతా ఉంది. అయితే మరి భవిష్యత్తులో మరి రాబోయే కాలంలో మరి శంకర్ తెలుగులో సినిమాలు తీస్తాడా, తెలుగు సినిమాకు దర్శకత్వం వహిస్తాడా అన్నది మాత్రం ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకంటే శంకర్కు జరిగింది ఇది ఒక పెద్ద అవమానంగానే భావించాలి. శంకర్ కూడా అలానే భావిస్తున్నాడు. అంటే ఫ్యాన్స్ నెగిటివ్ ప్రచారం వల్లే సినిమా దెబ్బతిందని, తన దర్శకత్వ ప్రతిభ పైన కూడా మచ్చపడిందని చెప్పేసి కూడా ఆయన భావిస్తున్నట్లు మనకైతే కథనాలు వినపడతా ఉన్నాయి. మొత్తం మీద ఏదైతే గేమ్ చేంజర్ చిత్రానికి సంబంధించి ఈ ఎపిసోడ్ పూర్తయిన తర్వాత మరి శంకర్ మన తెలుగులో దర్శకత్వం వహిస్తాడా లేదా అనేది అయితే మనం వేచి చూడాలి. ఎందుకంటే భారతీయుడు 3 ఇండియన్ 3 మూవీ ఇంకా కొంత షూటింగ్ పార్ట్ మిగిలి ఉందట. 6 నెలల్లో ఆ సినిమా కంప్లీట్ చేసి మళ్ళీ ఒక కొత్త సినిమా ప్రారంభించబోతున్నట్లు వార్తలైతే వినబడుతున్నాయి. మరి శంకర్ రజనీకాంత్తో సినిమా తీస్తాడా, మరి లేదంటే మరి ఏ హీరోతో సినిమా ఉంటుందనే అంశాలైతే ఇంకా అధికారికంగా వార్తలు బయటికి రాలేదు.